హాయ్ అండి, కుకింగ్ వీడియో ఛానల్కి స్వాగతం. ఈరోజే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను చేసేది సబ్బియ్యంతో సేమియా పాయసం. దాంట్లో వెరైటీ ఏంటంటే పెసరపప్పు వేస్తున్నాను. అది తయారు చేయడం ఎలాగో మీకు నేను చేసి చూపిస్తాను. ఫస్ట్ నెయ్యి వేయాలి, ఒక స్పూన్ నెయ్యి వేయాలండి. తర్వాత కాజు ద్రాక్ష వేసుకొని బాగా వేయించుకోవాలి. కాజు ద్రాక్ష వేసి బాగా దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కళాయిలో సేమియా వేసి దూరగా వేయించుకోవాలి. సబ్బియ్యము ఒక అరగంట ముందు నానబెట్టుకొని దాన్ని శుభ్రంగా కడిగి స్టవ్ మీద పెట్టుకోవాలి. దాంట్లో వాటర్ పోసి ఉడకపెట్టుకోవడం. ఇవి ఉడికిపోయిందండి, తీసి పక్కన పెట్టుకొని నానబెట్టుకున్న పెసరపప్పుని శుభ్రంగా కడిగి ఉడకబెట్టాలండి. పప్పు ఉడికిపోయింది, తీసి పక్కన పెట్టుకోవాలి. ఉడకపెట్టిన సబ్బియ్యంలో సేమియా వేయాలి. కప్పు షుగర్ వేస్తున్నాను. పాలు పోస్తున్నాను, ఒక గ్లాస్ పాలు. సేమియా ఉడికిపోయిందండి. చివరిలో ఉడకబెట్టుకున్న పెసరపప్పు వేస్తున్నాను. దంచి పెట్టుకున్న యాలక్కాయ పొడి వేస్తున్నాను. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ద్రాక్ష వేస్తున్నాను. చివరిగా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసి దించేస్తున్నాను. చాలా బాగుంది, కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.